మాజీ మంత్రి రోజాపై జబర్దస్త్ ఆర్టిస్ట్ కిరా కార్పి మండిపడ్డారు. నకిలీ మద్యం కేసులో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్పై చేసిన ఆరోపణలను ఖండించారు. కల్తీ మద్యానికి ఆజ్యం పోసింది జగన్ అని ఆర్పి ఆరోపించారు. గతంలో కల్తీ మద్యం తాగి 35,000 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. నోరు తిరగని బ్రాండ్లతో విచ్చలవిడిగా విక్రయాలకు పాల్పడిన ప్రభుత్వం ఎవరిదో రోజాకి తెలియదా అని గుంటూరు తెనాలిలో ఆర్పి ప్రశ్నించారు. తెనాలికి ఒక చరిత్ర ఉంది. ఆంధ్ర ప్యారిస్ అంటే తెనాలి. కలల కానాచి తెనాలి. స్వాతంత్ర్య ఉద్యమంలో అసువులు బాసిన 8 మందిని కన్న తల్లి ఈ నేల తెనాలి. అంత చరిత్రలో ఉన్నటువంటి తెనాల్లో నేను ఇప్పుడున్నాను. ఇంకొకటి ఉంది, చరిత్రహీనుడు చేసిన పని. హెడ్ కానిస్టేబుల్ చిరంజీవి అనే ఒక వ్యక్తి మీద గంజాయి మత్తులో చంపడానికి ప్రయత్నిస్తే ఆ ముగ్గురికి పనిష్మెంట్ ఇస్తే వాళ్ళని పరామర్శించడానికి వచ్చింది కూడా ఈ తెనాలే. ఎంత గొప్ప చరిత్ర ఈ తెనాలకు ఉంది. ఈ చరిత్రహీనుడు చేసినటువంటి తప్పు కూడా ఈ తెనాల్లోనే ఉంది అని చెప్తున్నా. అయితే ప్రస్తుతం మనం మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే, గత కొద్ది రోజులుగా ఒక నకిలీ మద్యం, కల్తీ మద్యం తయారు చేసే ఒక కర్మాగారం దొరికింది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ దాన్ని పట్టించింది. చంద్రబాబు నాయుడు గారే ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయించింది. చంద్రబాబు నాయుడు గారే వెంటనే సిట్ బృందాన్ని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని అందులోకి ప్రవేశపెట్టి నిజాలు ఎంత ఉన్నాయి, ఏంటి, దీని వెనక ఎంతమంది